నమస్కారం, వెల్కమ్ టు S4 మీడియా. పల్నాడు జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ ను అమల్లోకి తీసుకొచ్చారు. ఎన్నికల అనంతరం కూడా ఈ ప్రాంతంలో అల్లర్లు అదుపులోకి రాకపోవడంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. పల్నాడు ఘటనపై ఇప్పటికే రాష్ట్ర డీజీపీకి, గవర్నర్ కు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఫిర్యాదు చేశారు. ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతో వైసీపీ దాడులకు పాల్పడుతుందని, టీడీపీ సానుభూతి పరులపై దాడులకు పాల్పడి ఆస్తులు ధ్వంసం చేస్తున్నారని ఉన్నతాధికారులు పల్నాడులో 144 సెక్షన్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ముగ్గురు కంటే ఎక్కువ మంది గుమిగూడితే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. పోలీసులతో పాటు కేంద్ర బలగాలు కూడా ప్రస్తుతం పల్నాడు జిల్లా వ్యాప్తంగా మోహరించి ఉన్నాయి. పల్నాడులో నిన్న ఎలక్షన్ అప్పుడు, అలాగే ఎలక్షన్ తర్వాత జరిగిన సంఘటనల దృష్ట్యా అదనపు బలగాలను పిలిచి పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎవరైనా కానీ ఏ రకమైన అవాంఛనీయ సంఘటనలకి ప్రయత్నం చేసినా కానీ వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటాము. వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయటం, అట్లనే వాళ్ళ మీద ప్రివెంటివ్ డిటెన్షన్ కానీ, పీడీ యాక్ట్ లేదా ఎక్స్టర్న్మెంట్ ఇట్లాంటి కఠినమైన చర్యలు తీసుకోవడానికి కూడా ఆదేశాలు వచ్చాయి. అన్ని చోట్ల బలగాలు మోహరించడం జరిగింది. వాళ్ళందరూ కంటిన్యూస్గా పహారా నిర్వహించి ఏ రకమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కంప్లీట్గా సిచ్యువేషన్ని కంట్రోల్లోకి తీసుకుంటున్నారు. అట్లనే ప్రజలు కూడా ఏ విధమైన భయాందోళనలకి గురవ్వాల్సిన అవసరం లేదు. కంప్లీట్గా ఫోర్సెస్ అన్నీ రీచ్ అయ్యాయి. పొద్దున కల్లా ప్రతి చోట సిచ్యువేషన్ కంట్రోల్లోకి వచ్చేస్తుంది. రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి సార్ కూడా వచ్చి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అట్లనే సీనియర్ ఆఫీసర్స్ ఏడీజీ గారు, డీజీ గారు కూడా ఏ రకమైన చర్యలు తీసుకొని ఈ సంఘటనలను అరికట్టాలనే దానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వారి ఆదేశాల